అండి ఈరోజు టాపిక్ వచ్చి లిఫ్ట్ గురించి చాలామంది డౌట్ అడుగుతున్నారు. ఈ మధ్య అపార్ట్మెంట్లో కానీ లేదంటే ఇండివిజువల్ హౌస్ 3 ఫ్లోర్ కట్టించినా కానీ లిఫ్ట్లు కంపల్సరీ అడుగుతున్నారు. ఇంకా ఫ్యూచర్ కూడా లిఫ్ట్ కంపల్సరీ అవుతుంది. అది 2 అంతస్తులు కానీ 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టినా అది లిఫ్ట్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు అందరూ. కాబట్టి లిఫ్ట్లో చాలా రకాల డౌట్లు ఉన్నాయి, చాలా రకాల క్వశ్చన్లు మెసేజ్లు పెడుతున్నారు. కాబట్టి నేను ఈరోజు లిఫ్ట్ గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేకి ఒక అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఇది అనుకోండి. ఈ విధంగా ఉన్నప్పుడు వచ్చేకి ఇది వచ్చేకి 90 డిగ్రీలు ఇక్కడ ఉన్నప్పుడు ఇది తూర్పు, ఇది నార్త్ అండి. 0 డిగ్రీలు ఇక్కడ ఉన్నప్పుడు మీరు చూసుకోండి. ఇక్కడ వచ్చేకి ఇక్కడ 90, ఇది వచ్చేకి ఈ డిగ్రీలు కలిగిన హౌస్ ఇది చూడండి. ఇది నేను చెప్పేది వచ్చేకి లిఫ్ట్కి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను డిగ్రీలు, ఇది 0 డిగ్రీ ఉంది, ఉత్తరం వచ్చే 0 డిగ్రీ ఉంది, నార్త్ 90 ఉంది, దక్షిణం వచ్చేకి 180, ఇది వచ్చేకి పడమటి వచ్చేకి 270 డిగ్రీలు కలిగి ఉన్న హౌస్ ఇది. ఈ హౌస్లో వచ్చేకి లిఫ్ట్ అనేది మెయిన్ ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అంటే మెయిన్ తూర్పు కనుక లిఫ్ట్ కనుక ఇక్కడ పెట్టుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ అనేది హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. కాబట్టి లిఫ్ట్ అనేది ఇది చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి లిఫ్ట్ అనేది ప్లస్ ఆర్ మైనస్ అది మీరు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. తర్వాత తూర్పు ఈశాన్యం వచ్చేకి లిఫ్ట్ అనేది ఇక్కడ మీకు కనుక ఖాళీ స్థలం ఉండి ఖచ్చితంగా డిగ్రీలు తిరిగిన ప్రకారం ఇక్కడైతే లిఫ్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మటుకి ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ అనేది పెట్టకూడదు. ఈశాన్యంలో మటుకి లిఫ్ట్ అనేది కంపల్సరీ పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ పెడతాం వల్ల ఈ ఇంట్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది హెవీగా వస్తాయి. అవి తలకి సంబంధించినవి కానీ, లేదంటే పిల్లలు పుట్టకపోవటం కానీ, లేదంటే పెద్దవాళ్ళు పిల్లలు మాట వినపడడం, పిల్లలు పెద్దవాళ్ళ మాట వినపడటం, అలాంటి సమస్యలు వస్తాయి. ఎట్టి పరిస్థితులు ఏడు పెట్టద్దు. ఇది ప్లస్ ఆర్ మైనస్. ఉత్తర ఈశాన్యంలో కూడా పెట్టకపోవటమే బెస్ట్. ఇది కూడా ప్లస్ ఆర్ మైనస్. ఇది ప్లస్ ఆర్ మైనస్. ఈ ప్లస్లో పెట్టుకోవచ్చు, పెట్టుకోపోవచ్చు. ఉత్తరంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. ఉత్తరం వచ్చేసి తనకు సంబంధించిన ధనానికి సంబంధించిన స్థానం కాబట్టి ఈ స్థానంలో కనుక లిఫ్ట్ ఉండటం వల్ల, గొయ్యి ఉండటం వల్ల కూడా చాలా ప్రాబ్లం అయ్యింది, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వ్యాపారంలో కూడా కొంచెం ఆటుపోట్లు ఉంటాయి, డబ్బు సమస్యలు అలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇక్కడ లిఫ్ట్ అనేది పెట్టవద్దు. ఈ ఉత్తర వాయువులో మటుకు లిఫ్ట్ అనేది పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మటుకి వాయుస్థానంలో మటుకు నుయ్యి గొయ్యి ఉండకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మటుకి ఇక్కడ లిఫ్ట్ అనేది పెట్టవద్దు. ఇక్కడ లిఫ్ట్ పెట్టడం వల్ల ఈ ఇంట్లో ఉన్న వారి మనసు మీద ప్రభావం చూపిస్తుంది. భార్యాభర్తలు కానీ, పిల్లల మీద కానీ, వ్యాపారం మీద కానీ, వాళ్ళు చేసే వృత్తులు కానీ ఏదైనా సరే వాళ్ళందరి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ అనేది ఇక్కడ పెట్టద్దు. అవకాశం ఉంటే ఇక్కడ లిఫ్ట్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అవకాశం ఉంటే ఇక్కడ గొయ్యి ఉండొచ్చు కాబట్టి లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ గొయ్యి ఉండకూడదు, గొయ్యి ఉండొచ్చు కాబట్టి ఎడ ఉండొచ్చు కాబట్టి లిఫ్ట్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక పడమటి వచ్చేసరికి 50-50. ఇక్కడ కూడా వీలైనంత వరకు లిఫ్ట్ అనేది పెట్టకుండా ఉండటమే బెస్ట్. ఇది కూడా వీలైనంత వరకు పెట్టకుండా బెస్ట్. ఈ ప్లేస్ కూడా ఇక తప్పనిసరి అయితే ఇక్కడ లిఫ్ట్ పెట్టుకోండి, లేదంటే వదిలేసేయండి. ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూడా లిఫ్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టవద్దు. ఎందుకంటే ఈ 3 భాగాల్లో వచ్చేసరికి కంపల్సరీ లిఫ్ట్ అనేది పెట్టవద్దు. కూడా లిఫ్ట్ అనేది పెడతాం వల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ప్లస్ ఆర్ మైనస్. ఇది కూడా ప్లస్ ఆర్ మైనస్గా తీసుకోండి. ఇంకా కంపల్సరీ అయితే పెట్టుకోండి, లేదంటే వదిలేసేయండి. ఈ ప్లేస్ కూడా పెట్టకపోతేనే బెస్ట్. ఇక ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఈ ఆగ్నేయం కనుక లిఫ్ట్ కనుక ఉంటే అది మ్యారేజ్, అంటే ఆడవారి యొక్క మ్యారేజ్ ఇంట్లో, ఈ అపార్ట్మెంట్లో కానీ ఇంట్లో ఉన్న ఆడవారికి మ్యారేజ్ విషయంలో కానీ, మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల విషయంలో కానీ, లేదంటే లిక్విడ్ క్యాష్ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆడవారి హెల్త్ విషయంలో కానీ అన్నిటి మీద చానాటి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పూర్తి ఆగ్నేయంలో మటుకు ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ అనేది పెట్టరాదు. ఏడ పెట్టకుండా ఉంటేనే మంచిది. ఇక్కడ కూడా లిఫ్ట్ అనేది 100% పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు లిఫ్ట్ అనేది, ఎటువంటి దోషం ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఇక్కడ పెట్టకపోతేనే బెస్ట్. ఏడ కూడా పెట్టకపోతే బెస్ట్. ఎట్టి పరిస్థితులు ఏడ పెట్టద్దు, ఇక్కడ పెట్టద్దు. వీలైనంత వరకు ఇక్కడ పెట్టద్దు. ఈ కతిమ ప్లేస్లో అనేది ప్లస్ ఆర్ మైనస్, కతిమ ప్లేస్లో ఈ ప్లస్ ఆర్ మైనస్లో పెట్టుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ 100% పెట్టుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి
ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. లిఫ్ట్ అనేది ఏడా లిఫ్ట్ పెట్టుకో పరిస్థితుల్లో కూడా ఆగ్నేయంలో పెట్టవద్దు, ఈశాన్యంలో కంపల్సరీ అసలు పెట్టవద్దు, వాయువులో పెట్టవద్దు, నైరుతిలో పెట్టవద్దు. ఇవి మెయిన్ స్థానాలు. ఈ ప్లేస్లో మటుకు లిఫ్ట్ పెట్టారంటే చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది అపార్ట్మెంట్లో మామూలుగా హౌస్కి ఇల్లు కట్టినప్పుడు వాళ్ళు డిగ్రీలు చూడకుండా ఇల్లు కట్టేసి లిఫ్ట్లు పెడుతున్నారు. ఆ డిగ్రీలు చూడకుండా లిఫ్ట్ పెట్టినప్పుడు ఆ లిఫ్ట్ అనేది వచ్చేసి అది పడటం వల్ల ఇటన్నా పడుతుంది, లేదంటే ఇటన్నా పడుతుంది డిగ్రీలు తిరిగినప్పుడు. అప్పుడు ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి ఎవరైనా సరే అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు కానీ, ఇండివిజువల్ హౌస్ కొనుక్కునే వాళ్ళు కానీ ఒక్కసారి ఈ ప్లేస్ అనేది ఎన్ని డిగ్రీలకి ఉంది, 0 డిగ్రీలో ఉందా, నార్త్ అనేది 0 డిగ్రీలో ఉందా లేదా, తూర్పు 90 డిగ్రీలో ఉందా చూసుకొని దాని ప్రకారం లిఫ్ట్ అనేది ఏడొచ్చిందో చూసుకోండి. ఈ లిఫ్ట్ అనేది ఏడొచ్చిందో చూసుకోండి. ఆ లిఫ్ట్ అనేది ఎందుకంటే మనం మార్చలేము కాబట్టి లిఫ్ట్ ఒకసారి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ అనేది ఎక్కడొచ్చింది, మీకు ఆగ్నేయంలో వచ్చిందా, లేదంటే తూర్పులో వచ్చిందా, తూర్పు ఆగ్నేయంలో వచ్చిందా, లేదంటే ఇక్కడ వాయుస్థానంలో వచ్చిందా, వాయువు నుంచి ఇటు మారిందా, లేదా ఈశాన్యంలో వచ్చిందా, ఇటు తిరిగిందా చూసుకొని లిఫ్ట్ అనేది ఈశాన్యంలో వస్తే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి మీరు చూసుకొని డిగ్రీస్ ప్రకారం చూసుకొని, లేదంటే మీకు తెలియకపోతే ఎవరైనా దగ్గరలో ఉన్న సిద్ధాంతి గారిని పిలిపించుకొని డిగ్రీస్ ప్రకారం గ్రిడ్ వేయించుకొని ఆ గ్రిడ్ ప్రకారం లిఫ్ట్ ఆడొచ్చిందో చూసుకొని మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది తీసుకోండి. లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి లిఫ్ట్ ఆడొచ్చింది, ఈ అపార్ట్మెంట్ తీసుకోవచ్చా లేదని నన్ను చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి డిగ్రీలు చెప్పరు, వాళ్ళకి డిగ్రీ తెలియదు. డిగ్రీ లేకుండా అపార్ట్మెంట్ మనం తీసుకోలేము. అందువల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ వీడియో చేయాల్సింది. కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ లిఫ్ట్ అనేది ఎక్కడ వచ్చింది, ఈ అపార్ట్మెంట్ తీసుకోవద్దు అనేది ఒకసారి డిసైడ్ అయ్యి మీరే తీసుకోండి. మీకు ఎవరైనా వాస్తు దోషాలు ఉన్నా కానీ, లేదంటే ఏమైనా సమస్యలు ఉన్నా కానీ, ఏదో ఫైనాన్స్గా రిలేషన్షిప్ కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఒకసారి మీకు వాస్తు చూపించుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.